ఎంత హెవీ ట్రాఫిక్ అయినా కొన్ని గంటల్లో లేదా రోజుల్లో క్లియర్ అవుతుంది. కానీ ఒక ట్రాఫిక్ క్లియర్ అవ్వడానికి 8 ఏళ్లు పట్టిందంటే నమ్ముతారా? నమ్మాల్సిందే. ఆ ట్రాఫిక్ కూడా రోడ్డు పైనో గాల్లోనో కాదు, సముద్రం పైన. 1967లో ఇజ్రాయిల్ ఈజిప్టుపై దాడి చేయడంతో ఈజిప్టు ఆధీనంలో ఉన్న సూయల్ కాలువను మూసివేసి దానిలో ల్యాండ్ మైన్స్ పెట్టింది. దీంతో అప్పటికే సూయజ్ కాలువలో ఉన్న 15 కార్గో షిప్పులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. యుద్ధం తర్వాత తిరిగి ఆ షిప్పులు కదిలేందుకు 8 ఏళ్ల సమయం పట్టింది. ఈ 8 ఏళ్లు షిప్లో ఉన్న ప్రయాణికులు ఒకే కుటుంబంలా కలిసిపోయి తమది ప్రత్యేక దేశం అన్నట్లుగా జీవించారు. ఈ 8 ఏళ్లలో షిప్లోనే ప్రార్థనా మందిరాలు, సినిమా థియేటర్స్, ప్లే గ్రౌండ్ ఏర్పాటు చేసుకున్నారు. వారికంటూ ఓ ప్రత్యేకమైన ఒలింపిక్స్ను కూడా నిర్వహించుకున్నారు. దానికి గ్రేట్ బిట్టర్ లేక్ ఒలింపిక్స్ అని పేరు కూడా పెట్టుకున్నారు. దీంతో ఈ ట్రాఫిక్ చరిత్రలో నిలిచిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదృశ్యవాణి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.